శ్రీను పట్టుకోవండి. ఎద్దులా మలిశారు, ఒక్కరిని కొట్టలేకపోతున్నారు. కొడతారండి, కొడతారు. రే కొట్టండి రా. కొట్టండి రా. ఒక నిమిషం సార్. రే కొట్టండి రా. వీళ్ళని తీసుకొచ్చామేంట్రా? రే కొట్టండి రా, కొట్టాం. పట్టుకోండి, పట్టుకోండి, వదలొద్దు. పట్టుకోండి రా. పట్టుకోండి. శ్రీను దీన్ని పట్టుకోండి. వదలండి. రై దాన్ని గట్టిగా పట్టుకోండి. రే ఆదిత్య, ఈ తాళి తీసుకుని కట్టరా దీని మెళ్ళో. ఆగండి పోలీసులు. పారిపోండి రా. ఆగండ్రా. ఏం జరుగుతుంది ఇక్కడ? ముందు వీళ్ళని ఆపండి. ఎస్ఐ గారు, ఈయన నన్ను కిడ్నాప్ చేయించి తన కొడుకుతో బలవంతంగా నా పెళ్లి చేయాలని చూశాడు. ఈ సీను గాండంటే మమ్మల్ని ఎదవలు చేసి పిలిపించావు. ఈ పోలీసులు ఎలా పిలిపించావు? నేను రిస్క్ లో పడ్డాను ఎస్ఐ గారు. ఏంటమ్మా? కొంచెం వచ్చి కాపాడండి ప్లీజ్ ఎస్ఐ గారు. అవునా? నువ్వేం కంగారు పడకమ్మా, నీకేం కాకుండా నేను చూసుకుంటాను. కానిస్టేబుల్ మో. ఎస్ఐ గారు, వీళ్ళని అరెస్ట్ చేయండి. అరెస్ట్? వదలండి. పద. ఆద్య, ఏం చేస్తున్నావు? ఎవరితో ఫోన్లో మాట్లాడావు? అసలు ఏం జరుగుతుంది ఆద్య? అవతలందరూ నేను ఎక్కడికి వెళ్ళిపోయాను అని కంగారు పడుతూ ఉంటారు. శౌర్య హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు శ్రీను. తన స్పృహలో కూడా లేడు. నీకు స్పృహ ఉందా? చెప్పాద్యా, ఇల్లరికం వద్దు అన్నందుకు పెళ్లి వద్దన్న శౌర్యాన్ని కలవడానికి నువ్వెందుకు వెళ్ళావు? రామలక్ష్మి శౌర్యతో పెళ్లి వద్దన్నందుకు ఇప్పుడు నువ్వెందుకు చేస్తున్నావు ఇవన్నీ? రామలక్ష్మి శౌర్య సార్ని అపార్థం చేసుకుంది.
ఇల్లరికం అనేది పెద్దమ్మ పెదనాన్నలకి వచ్చిన ఆలోచన కాదు. రామలక్ష్మి శౌర్యని వదిలించుకోవడానికి ఇల్లరికం అని నాటకం ఆడింది. ఏంటి? రామలక్ష్మి ఎందుకు ఇల్లరికం నాటకం ఆడుతుంది? శౌర్యని ఎందుకు వదిలించుకోవాలని చూస్తుంది? ఎందుకంటే అస్మితకి శౌర్య సార్కి ఏదో సంబంధం ఉందని రామ గుడ్డిగా నమ్మింది. హలో, అస్మిత నమ్మించింది. అస్మితనా? అస్మిత అంటే ఆ హాకీ ప్లేయర్? అదే. అసలు హాకీలో రామలక్ష్మిపై గెలవలేదు అని తెలిసి రామలక్ష్మిని పక్కన పెట్టించి అడ్డదారిలో స్టేట్ టీమ్ కి సెలెక్ట్ అయింది. అక్కడే రామాకి ఆ అస్మితకి గొడవ అయింది. అది అస్మిత పర్సనల్ గా తీసుకుని ఒక ప్లాన్ ప్రకారం శౌర్యాన్ని పార్టీకి బలవంతంగా రప్పించి తనకి డ్రగ్ ఇచ్చి తనకి శౌర్యకి రిలేషన్షిప్ నడుస్తున్నట్టు రామని నమ్మించింది. ఇదంతా అస్మిత ప్లాన్ అని తెలియక రామ శౌర్య సార్ని వద్దనుకుని అలా చేసింది శ్రీను. అందుకు చివరి ప్రయత్నంగా శౌర్య మోసాన్ని మోసంతోనే గెలవాలని తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పీటల మీదకి రప్పించాడు. ఆఖరి నిమిషంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఆ తండ్రి కూతుళ్ల నోటితోనే అస్మిత చేసిన చెత్త పనంతా శౌర్య చెప్పించారు. తన ఫోన్లో అంతా రికార్డ్ చేయించారు. ఆ సాక్ష్యంతో నేను శౌర్య సార్ వస్తుంటే ఈ ఆదిత్య వాళ్ళు మధ్యలో వచ్చి శౌర్యని కొట్టి నన్ను కిడ్నాప్ చేయించారు. ఇంత జరిగిందా? నువ్వు ప్లాన్ చేసి నన్ను మండపం నుంచి కిడ్నాప్ చేయించి మంచి పని చేసావు ఆద్య. లేదంటే రామకి నాకు పెళ్లి జరిగిపోయేది. పెద్ద ఘోరం జరుగుండేది.